నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాడర్లతో మీటింగ్ పెట్టుకున్నాడు. 175 మందితో పిలిచి అక్కడ శుభ్రంగా వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ని కూడా ఫేస్ చేశారు, అందరం చూసాం. కానీ విచిత్రం ఏంటంటే యూజువల్గా కూటమి నేతలు ఎదురు తిరగాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక క్లుప్తమైన బోర్ కొట్టే స్పీచ్కి కూటమి నేతలు ఎదురు తిరగాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఈసారి వైసీపీ క్యాడరే ఎదురు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డికి. వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. రేయండి ఇక్కడ స్లైడ్. ఆ వెన్నుపోటుకు 2 ఏళ్ళు పుస్తకం చూసిన తర్వాత జనాలు నీకు వెన్నుపోటు పొడిచారా, లేకపోతే కూటమి ప్రభుత్వం కావాలని ఓట్లేస్తే అది వెన్నుపోటు ఎలా అవుతుంది అని చెప్పి వాళ్ళ సొంత క్యాడరే డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్గా ఉన్నాడండి లాజిక్ ఈరోజు. ఏం లేదు, నేను కల్తీ మద్యం సరఫరా చేశాను, మద్యపాన నిషేధం చేస్తాను, తర్వాత హిందువులందరిపైన శుభ్రంగా పడి మేసేసాం అందరం. ఒక తిరుపతి కల్తీ లడ్డు అవనండి, ప్రతి ఒక్క విషయంలో, అది కూడా చిన్న విషయం కాదండి, 254 కోట్ల కుంభకోణం. కల్తీ మద్యం అయితే ముడుపుల యుద్ధంలోనే 3000 కోట్లు దాటిపోయింది అంటున్నారు. ప్లస్ రాజ్ కేసు రెడ్డి 2000 కోట్లు. ఇది ఒక ప్యాకేజ్ డీల్స్ మొత్తం. సో మేము ఇంత మేస్తే మీరు మాకు ఓట్లేరా? జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రజలంటే ఒక రకమైన చిన్న చూపు.